హాయ్ హలో ఎవ్రీవన్. ఇవి నేను పంజాబ్లో ఉండేటప్పుడు మా క్వార్టర్స్ అండి. చూసేద్దాం రండి. అక్కడ అసలు మొక్కలే పెరగవండి. చలికి చాలా చలి ఉంటుంది. తులసి మొక్క పెంచుకోవడం కూడా చాలా కష్టమయ్యేది. సమ్మర్లో అయితే ఓకే, వింటర్లో మాత్రం ఒక్క మొక్క కూడా ఉండదు, చచ్చిపోతాయి. చాలా చలి ఎక్కువ అక్కడ. స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాడు మా బాబు. నీట్గా ఉంచుకోవడానికి నాకు చాలా ఇష్టం అండి. ఇవి మొత్తం కనిపించేవన్నీ నేనే అల్లానండి. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిందే ఇందుకు. అల్లికలు కుట్టులు అవి చాలా వచ్చు, అవన్నీ పెడదాం అనుకున్నాను. కానీ అవి కొన్ని ఐటమ్స్ ఇక్కడ దొరక్క నేను ఉండే ప్లేస్లోని అవి పెట్టలేదండి. నెక్స్ట్ చేస్తానండి, వీడియోస్ చేస్తాను వాటి మీద కూడా. అల్లికలు కుట్లు చాలా చాలా వచ్చు. చూసేయండి ఏమేమి ఉన్నాయో అవన్నీ అల్లుతాను నేనే మొత్తం. ఒక్కటంటే ఒక్కటి కూడా కొనలేదండి, ఒక్క ప్లాస్టిక్ ఫ్లవర్ తప్ప. ఇక్కడ ఇది చూసారా, హ్యాండ్ వాష్ పెట్టుకునే టవల్స్ది. ఆ పిల్లోస్ ఉన్నాయండి, చాలా వేసాను. యాక్చువల్గా ఆన్లైన్లో కూడా ఇవి అమ్ముతున్నానండి. ఈ పిల్లోస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో ఫస్ట్ ఇది, నెక్స్ట్ వీడియో ఇంకోటి ఉంది, అప్లోడ్ చేస్తాను, అవి చూసేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే అన్నీ ఉంటాయండి. ఈ వీడియోలో మొత్తం లేవు, అప్పుడు మొబైల్ బాగాలేదు నా దగ్గర. నెక్స్ట్ వీడియోలో అయితే అన్నీ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలు అల్లికలు కుట్లు వీడియోలు చేస్తాను. నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ చిలుకలు చూసారా, ఇవన్నీ నేనే అల్లాను. ఒక్క ప్లాస్టిక్ ఫ్లవర్స్ తప్పి కుందేలు బాతులు నేనే వేసానండి. ఈ సీనరీ చూసారా, చాలా ఈజీ ఈ సీనరీ, కానీ సూపర్గా ఉంటుంది. ఆ మొబైల్ బాగాలేదు అప్పుడు వీడియో తీయడానికి. ఇప్పుడు ఇది 10 years బ్యాక్ వీడియో. చాలా నీట్గా ఉండేదండి అక్కడ క్వార్టర్స్ అవి. చాలా నీట్గా ఉంచుకునేదాన్ని నేను. చాలా అంటే చాలా బాగుండేది. పంజాబ్లో చలి వింటర్లో అంటే ఎంత చలి అంటే వింటర్లో అస్సలు చెప్పలేము. ఈ సిలకలు, ఈ అమ్మాయి బొమ్మను చూసారా, డాల్ చాలా బాగుంటుంది. ఈ వెల్కమ్ సైడ్ ఉన్నవి మొత్తం అన్నీ నేనే వేసాను. ఇవన్నీ వీడియోస్ పెడతానండి అప్కమింగ్, తర్వాత వీడియోస్ పెడతాను. యాక్చువల్గా ఈ ఛానల్ ఓపెన్ చేసిన దానికే. క్వార్టర్స్లో కదండి, ఎక్కువ సామాన్లు ఉండకూడదు. అప్పటికి ఇంకా నాకు ఎక్కువైపోయి అటు ఇటు తిరిగేటప్పుడు సామాన్లు తీసుకెళ్ళడం ఇబ్బంది, కాబట్టి ఎక్కువ సామాన్లు ఉండకూడదు. ఇవి చూసారా, కిసాన్ జాము, ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా మనకి, కిసాన్ జాము సీసాలు. ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని చెప్పేసి ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు, ఎక్కువ గాజువే యూజ్ చేసేదాన్ని నేను. ఈ గాజువే ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేసేసేయండి నాకు. ప్లాస్టిక్ అయితే ఎక్కువ రోజులు యూజ్ చేస్తే దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. గాజువి అయితే ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసినా హెల్త్ ఇష్యూస్ అవి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ వీడియో నచ్చిన వాళ్ళు చూసి కామెంట్ చేయండి. మీరు పంజాబ్లో ఎవరైనా ఉండేటట్టు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, చాలా నీట్గా ఉంచుకునేదానండి నేనైతే క్వార్టర్స్ అప్పుడు. చాలా అంటే చాలా నీట్గా, ఎక్కడ దుమ్ము కూడా కనిపించేది కాదు. స్కూల్ నుంచి వచ్చి మా బాబు బెడ్ మీద చూస్తారు అన్నీ ఎలా వేసాడు, సాక్స్లు క్యాపు. చాలా చలి వింటర్లో, ఇది అసలు ఫుల్ చలి వింటర్లో అండి, ఇదే సీజన్లోని. అక్కడైతే అసలు కనిపించదు. మా బాబు చదువుకోవడానికి చూసారా ఎలా పెట్టేసాము గోడ మీద మొత్తం. ఇది ఉందో చూసారా, 3 months పడుతుంది ఇది వేయాలంటే. బాగుంటుంది జూమరు. ఇది మనకి కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదండి, దాంతో వేస్ట్ బాటిల్స్ ఓన్లీ రెడీ చేయడానికి 50 rupees అవుతుంది. ఎంత బాగుందో కదా. నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోలో ఇవన్నీ రెడీ చేస్తానండి నేను. యాక్చువల్గా చేద్దామని మర్చిపోయాను. టూ రూమ్స్ ఇస్తారు మా క్వార్టర్స్ అండి. 2 bedrooms, హాలు, కిచెను. ఇది ఇంకా మా దేవుడి మొలండి పూజ. ఎక్కువ ఫొటోస్ ఉండవు, ఎందుకంటే అటు ఇటు వెళ్ళేటప్పుడు ఎక్కువ పట్టుకెళ్ళాలంటే కష్టం కాబట్టి. అప్పటికి నేను ఎక్కువే పట్టుకెళ్ళాను. ఎవరన్నా అందరూ అనేవారు ఎక్కువ తెచ్చేస్తున్నావు అని. ఆయన నాకు అన్నీ ఉండాలి, అందుకే అన్నీ తీసుకెళ్ళిపోయేదాన్ని. లక్ష్మీదేవి
యాక్చువల్గా గ్రీన్ శారీలో ఉంటే లక్ష్మీదేవి ఫోటో చాలా మంచిదంట. ఇంకోటి రెడ్ శారీలో ఉంది, అది ఎవరో ఇచ్చారు, కానీ గ్రీన్ శారీలో ఉంటే చాలా అంటే చాలా మంచిదంట. లక్ష్మీదేవి ఎవరన్నా కొనుక్కున్నప్పుడు లక్ష్మీదేవి ఫోటో అయితే గ్రీన్ శారీలో ఉన్నది కొనుక్కోండి, చాలా మంచిదట. చూసేసారా? బాయ్ బాయ్.